పీలేరులో వైఎస్ఆర్సీపీ పార్టీ హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు ఉన్నాయని అడిగిన మన మీడియాకు నల్లారి కుటుంబీకులపై స్థానిక నియోజకవర్గ ప్రజలు మనసులోని మనోభావాలతో పాటు స్థానికేతర అభిప్రాయాలను వివరించిన చింతపర్తి మహేష్. మీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ హ్యాట్రిక్ కొడుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ స్థానిక ప్రజల దగ్గర నుంచి వార్తలు వస్తున్నాయి. అంతవార్తకు సంబంధించి ఉంటారు. మీ నియోజకవర్గంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఎవరి పక్కన సపోర్ట్ చేసే అవకాశం ఉంది, ఎవరు ఓట్ చేసే అవకాశాలు ఉన్నాయి? గతంలో పోల్చుకుంటే ఆ రోజు జగన్ గాలి వల్ల స్వల్ప మెజార్టీతో టీడీపీ అది మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు ఆనాడు స్వల్ప మెజార్టీతో పరాజయం పాలు అయినాడు. కాకపోతే ఆనాటి పరిస్థితులు వేరే, ఈ రోజు పరిస్థితులు వేరే. ఆ రోజు కల్లిబుల్లి మాటలు చెప్పి ఒక ఛాన్స్ అనేసి అడిగి మా పీలేరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా అభ్యర్థి అయినటువంటి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఆ రోజు ఆ గాలి వల్ల కల్లిబుల్లి మాటలు చెప్పి ప్రజలకు అనేక మభ్యపెట్టి మోసం చేసి ఆ రోజు ఓడిపోవడం జరిగింది. ఈ రోజు ఆ పప్పులన్నీ ఇక్కడ ఉడకవు అనేసి చెప్తున్నాము. ఆ రోజు ఏదైతే మనకు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు ఒకరే పోరాడినారు, ఈ పొద్దు వాళ్ళన్న రాముడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వారికి జత అయినారు. కాబట్టి అఖండ మెజార్టీతో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు పీలేరు నియోజకవర్గంలో గెలుస్తారనేసి పీలేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా రాజంపేట పార్లమెంట్ నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామనేసి రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల ప్రజలందరూ కూడా వెల్లడిస్తున్నారు. ఎక్కడ వెళ్ళినా కూడా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి కానీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి కానీ బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ఇన్నాళ్ళు కూడా ఎవరైతే భయప్రాంతులకు గురయ్యి ప్రజలంతా ఇళ్ళ నుంచి బయట రాని వాళ్ళు కూడా ఈ పొద్దు రోడ్ల మీదకి వచ్చి నల్లారి కుటుంబం వెంట మేమంతా ఉంటామనేసి అట్లా పీలేరు నియోజకవర్గ ప్రజలైతేనేముంది, అదే విధంగా రాజంపేట పార్లమెంట్ ప్రజలైతే ఏముంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా గెలిపించుకొని నల్లారి అభిమానులంతా కూడా గెలిపించుకొని విజయం అనేది చూపిస్తామనేసి అదే విధంగా చెప్తున్నాము. అదే విధంగా భారతదేశంలోనే మచ్చలేని సీఎంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అలాంటి వ్యక్తి మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి జతలో ఉన్నారు. ఏదైతే మనకు ఎక్కడైతే ఈ కలికిరి కానీ కలకడ కానీ పీలేరు కానీ ఈ నియోజకవర్గంలో సీఎంగా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేసినాడో దానికి 100 రెట్లు అభివృద్ధి చేస్తాడనేసి కూడా మాకందరికీ నమ్మకం ఉంది. ఏదైతే ఇంతవరకు వేరే పార్టీ వాళ్ళు ఎవరో కూడా కేంద్ర స్థాయిలో నుంచి ఎవరిని కూడా పిలిపించలేదు, అలాంటి కేంద్ర మంత్రులు కూడా పిలిపించే ఘనత నల్లారి కుటుంబానికి ఉందనేసి మరోసారి చెప్తున్నాము. అదే విధంగా మన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యి ప్రధానమంత్రి గారిని కూడా కలికిరి తీసుకొస్తారనేసి, ఇక్కడ ఉండేటువంటి సమస్యలను ఇంకా పరిష్కరిస్తారనేసి మాకందరికీ కూడా చాలా నమ్మకం ఉంది. దృఢ సంకల్పంతో మేము ఈ ఎలక్షన్ చేస్తున్నాము. ఖచ్చితంగా అన్నాతమ్ములు ఇద్దరిని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామనేసి తెలియజేస్తున్నామండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టి మళ్ళా రాజకీయాలని వదిలేసి ఇన్ని సంవత్సరాలుగా దూరంగా ఉండడానికి గల కారణాలు లేదని వివరించగలుగుతారా? మీకు కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి ఆ రోజుల్లో ఇప్పుడు మనకి ఎందుకు లేనేసి కొంచెం రాజకీయంగా కొంచెం ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఆనాటి కాలంలో ఆ కాలానికి తగ్గట్టు అలాంటి కాలానికి తగ్గట్టు కొంచెం సైలెంట్ గా ఉన్నారు. చూశారు, చాలా ఓపికగా చూశారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఉందో ఈ అరాచకాలని ఇవన్నింటి అంచివేయాలనేసి మళ్ళీ వారు తిరిగి పార్టీలోకి రావడం జరిగింది. ఆనాడు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను చీలగొట్టినారనేసి ఒక బాధతో ఆయన రాజకీయాలకు కొంచెం దూరంగా ఉన్నారు. అలాగే ఎవరో ఒకరు మంచి చేస్తారు, రాష్ట్రాన్ని బాగుపరుస్తారనేసి చూశారు. ఈ 10 సంవత్సరాల పాటు ఆయన వెయిట్ చేసి చూశారు. ఈ 10 సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ అయితే ఏముంది, మన చిత్తూరు జిల్లా అయితే ఏముంది, మన రాయలసీమ అయితే ఏముంది, ఇంకా 20 సంవత్సరాలు వెనుకపోయింది. మనము ఇంకా దీన్ని చూసుకొని ఇదే విధంగా మనము ఉన్నామనుకో మన రాష్ట్రం అయితే ఏముంది, మన పార్లమెంట్ నియోజకవర్గం అయితే ఏముంది, మన రాయలసీమ అయితే ఏముంది, దోపిడీ దొంగల పడి దోచుకొని తినేస్తారనేసి ఇప్పటికైనా మనం ఏదో పార్టీలో ఉండి మన ప్రజలకు సేవ చేద్దామనేసి ఆయన ముందుకు వచ్చారు. ఆయన చాలా మచ్చలేని నాయకుడిగా ఇంతవరకు సీఎం గా చేసి 10 సంవత్సరాలుగా ఇంటికి ఖాళీగా ఆయన రాజకీయ విశ్రాంతి తీసుకున్నా కూడా ఏ ఒక్కరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన మీద మచ్చ చూపించలేదు. వైట్ పేపర్ మాదిరిగా క్లియర్ గా ఉన్నారు. అదే విధంగా రాజకీయాల్లో ఇలాంటి క్లియర్ గా ఉండే వ్యక్తి మోడీ గారి దగ్గరికి వెళ్ళారు.